హలో చూస్ నోయింగ్ ది లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే అంటే 3, 4, 5, 6 ఏళ్ళు ఉన్నట్లయితే లేదా మీకు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కష్టతరమైనట్లయితే మీకోసం ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ అనేది వచ్చిందనమాట. సో దీన్ని ఎన్ఐఆర్వి అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ఐవి కాదు, ఎన్ఐఆర్వి. వీళ్ళు ఏం చేశారంటే ఎన్ఐవిలో ఉండేటటువంటి పొడిగైన సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ సెంటెన్సెస్ని షార్టన్ చేశారు చిన్నపిల్లల కోసం లేదా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం డిఫికల్ట్గా ఉండేటటువంటి వ్యక్తుల కోసం. అలాగే ఎన్ఐవిలో ఉండే పెద్ద పెద్ద పదాలని సులభతరమైనటువంటి లాంగ్వేజ్లోకి చెప్పే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్గా ఉండకుండా ఇది మనకి బైబిల్ సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగరిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెస్సలోనిక పత్రికలోకి వెళ్తున్నప్పుడు పౌలు మాట ఉంటాడు, మిమ్మల్ని ముఖస్తుతి చేసి మిమ్మల్ని ఎప్పుడు గెలుచుకోవాలని ప్రయత్నం చేయలేదు అనే మాట ఉన్నప్పుడు ఆ ముఖస్తుతి అనే పదాన్ని మార్చేసి వీళ్ళు ఏం చేశారంటే, మా మనసులో ఎప్పుడూ లేనప్పుడు మిమ్మల్ని పొగడలేదు, మాకు పొగడాలి అన్న ఫీలింగ్ మాకు లోపల ఉన్నప్పుడే పొగిడాము, ఆ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసామని అర్థం వచ్చే విధంగా ముఖస్తుతి అనేటటువంటి పదాన్ని ఇక్కడ వీళ్ళు వాడటం జరిగిందనమాట. సో ఇలా మనం చూస్తున్నప్పుడు పెద్ద పదాన్ని సింప్లిఫై చేస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగే పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సింప్లిఫై చేసే ప్రయత్నం చేశారనమాట. సో దాన్ని చిన్న చిన్న సెంటెన్సెస్గా చెప్పడం వల్ల ఐడియా అనేది ఫాలో అవ్వడానికి మనకు చాలా సులభతరంగా ఉంటుంది. సో అలా పెద్ద సెంటెన్సెస్ని చిన్న చిన్న సెంటెన్సెస్గా వీళ్ళు మార్చారు. అంత మాత్రమే కాదు, మనకి పాత నిబంధన గ్రంథంలో ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాన్ని ఒకవేళ కోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కొత్త నిబంధనలో వ్యక్తులు కోట్ చేస్తే దానికి సంబంధించిన పాత నిబంధన వచ్చిన రిఫరెన్సెస్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు చూడొచ్చు, హెబ్రీ పత్రికలో చాలాసార్లు పాత నిబంధన కోట్ చేస్తారు. అలా కోట్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి మనకి ఈ యొక్క రిఫరెన్సెస్ హెల్ప్ చేస్తాయి. అంత మాత్రమే కాదు, ఇది చిన్నపిల్లల కోసం తయారు చేయబడింది కాబట్టి చిన్నపిల్లలు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా ఇక్కడ కొన్ని విషయాల్ని చూపించే ప్రయత్నం చేశారనమాట. సో ఇది ఒక స్టడీ బైబిల్లా మనం చూడొచ్చు. ఇది అడ్వెంచర్ బైబిల్కి సంబంధించింది, స్పెసిఫికలీ అడ్వెంచర్ బైబిల్కి సంబంధించింది అనమాట. సో అప్పట్లో ప్రజలు అలాగ ఉండేవాళ్ళు అన్న విషయం మీద మనకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తర్వాత కొన్ని జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే బట్టి పట్టాల్సిన వాక్యాలను ఇక్కడ మనకి ఇచ్చారు. ఆ తర్వాత మనం ఆ యొక్క విషయాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయం మీద కూడా వాళ్ళు ఇచ్చారు. సో చిన్నపిల్లలు దాన్ని ఎలా అప్లై చేసుకుంటారు, సో వాళ్ళకి తగ్గట్టుగానే అది అప్లై చేసుకునే విధంగా వాళ్ళు ఇచ్చారనమాట. అలాగే మధ్య లాంటి పాలిథిన్ షీట్స్ లాంటి పేపర్స్ కూడా వాళ్ళు పెట్టి వాళ్ళని చిన్నపిల్లల్ని ఆకట్టుకునే విధంగా ఇక్కడ తయారు చేశారు. అంత మాత్రమే కాదు, చివరిలో సబ్జెక్ట్ ఇండెక్స్ ఇచ్చారు. సో ఒకవేళ చాలా విషయాలు ఇందులో ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలనుకుంటే ఇండెక్స్ని ఉపయోగించుకొని ఆ పేజ్ నెంబర్లోకి వెళ్ళి వాళ్ళు తెలుసుకోవచ్చు పిల్లలు అనమాట. అలాగే ఎంత పోనీ సింప్లిఫై చేసినా కొన్ని పదాలకి మీనింగ్స్ అర్థం కాకపోతే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చివరిలో డిక్షనరీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మ్యాప్స్కి సంబంధించి కూడా కొన్ని పేపర్స్ని వాళ్ళు డెడికేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఆ తర్వాత కొన్ని వైట్ పేపర్స్ అండ్ దెన్ మంచి బ్యూటిఫుల్ మ్యాప్స్ కూడా ఇచ్చారనమాట. ఈ చిన్నపిల్లల కోసం అన్నట్లు కాకుండా మనం చూసినట్లయితే ఈవెన్ పెద్దలు కూడా ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నేను ఇది విజయవాడలో తీసుకున్నాను. ఎక్కడంటే ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఉండేటటువంటి ఒక బైబిల్ షాప్లో తీసుకున్నాను. 1400 తీసుకున్నాను. సో మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. బాయ్.